first page any important? That is National Institutional Ranking Frameworks ranking system has to be objective, transparent, open అని ఇచ్చాడు. But what is here important is NIRF ranking system. యూనివర్సిటీస్కి కొన్ని ర్యాంకింగ్స్ ఇస్తారు కదా, లైక్ మీరు కాలేజెస్లో జాయిన్ అయ్యేటప్పుడైనా సరే ఏ కాలేజ్ చూస్ చేసుకుంటారు అంటే విచ్ ఇస్ బెస్ట్ కాలేజ్ ఆర్ ద ర్యాంకింగ్స్ని పట్టించే కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, అలా ర్యాంకింగ్స్ ఇస్తుంది అన్నట్టు. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అంటే టు డెవలప్ ద యూనివర్సిటీస్. క్లియర్? అదొకటి. పర్సనాలిటీ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ ఆలోచించారా ప్లీజ్? పని ఇప్పుడు చెప్పరా? Different characteristics of a person. What are those characteristics? Talking. Cheppandi. Thoughts. Next. Way of speaking. Talking, speaking and ఒకదాని కిందకి వస్తాయి. Behavior. Okay. ఇక్కడ personality rights అంటే ఏంటి అంటే using someone's face, using someone's vocals, or else అంటే ఆల్మోస్ట్ యూజింగ్ సమ్వన్స్ వోకల్స్, సమ్వన్స్ థాట్స్ని కాపీ చేయడం అయినా సరే. కాపీరైట్స్ యాక్ట్స్ అంటాం కదా, ఏదైనా ఓపెన్ చేసినప్పుడు నార్మల్గా ఇమేజెస్ ఓపెన్ చేసినప్పుడు గూగుల్లో దీస్ ఇమేజెస్ సబ్జెక్టెడ్ టు కాపీరైట్ అని ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి అంటే రీసెంట్గా ఐశ్వర్య బచ్చన్ హ్యాస్ బీన్ కంప్లైంట్ దట్ అన్నెసెసరీగా ఎక్కడ పడితే అక్కడ నా రైట్ లేకుండా నా ఫోటోని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. క్లియర్? సో దానివల్ల షీ వెంట్ టు ది కోర్ట్స్ అండ్ షీ సెడ్ దట్ దిస్ హ్యాస్ టు బీ స్టాప్డ్. అంటే కోర్ట్ ఏం చెప్పింది అంటే వితౌట్ హర్ పర్మిషన్ ఆర్ వితౌట్ హర్ కన్సర్న్ నో వన్ షుడ్ యూజ్ హర్ వాయిస్ ఆర్ ద ఫోటో అని చెప్పేసి చెప్పింది అన్నట్టు. నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ది సెలబ్రిటీస్, ఈవెన్ వీ ఆల్సో. మార్ఫింగ్ జరుగుతుందా? ఫోటో మార్ఫింగ్, అవునా? ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, ఐ మీన్ మీరంటే మీరు కాదు, ఏదైనా తప్పు చేశారు అనుకోండి వేరే వాళ్ళు, మిమ్మల్ని ఇరికించడానికి యూజింగ్ యువర్ ఫోటో, వాట్ విల్ హ్యాపెన్? తెలుస్తుంది ఇట్ ఈస్ అ మార్ఫర్డ్ ఆర్ ఇట్ ఈస్ ఏ జనరేటెడ్ ఆర్ వాట్ ఎవర్ తెలుస్తుంది. బట్ ప్రైమరీ సస్పెక్ట్గా ఎవరిని కన్సిడర్ చేస్తారు? మిమ్మల్ని, అవునా కదా? సో టు ప్రొటెక్ట్ దట్, మరి ఎలా ప్రొటెక్షన్ లభిస్తుంది మనకి? మనకి ఎలా ప్రొటెక్షన్ లభిస్తుంది? మనం సపోజ్ యూట్యూబ్లో సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ ఏదైనా వీడియోకి పెట్టినప్పుడు కాపీరైట్స్ అనేది పడుతుంది, కాపీరైట్ స్ట్రైక్ అని చెప్పేసి. వై వీ షుడెంట్ యూస్? ఈవెన్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఆల్సో హ్యావ్ బీన్ అరెస్ట్. ఇళయరాజా సాంగ్స్ అండ్ బాలసుబ్రహ్మణ్యం సాంగ్స్ యూస్ చేయకూడదు అని చెప్పేసి ద నెక్స్ట్ జనరేషన్ హ్యావ్ బీన్ కంప్లైంట్. డూ యూ నో దిస్? వాళ్ళ సాంగ్స్ ఎక్కడ పడితే అక్కడ యూస్ చేయకూడదు అని చెప్పేసి. వై? One is they are losing their identity. Though the recognition is there, the identity somewhere is losing every day. Clear? మరి ఈ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే ఆర్టికల్ ఏంటి? At least think which article we are having. So first, what are personality rights is ante they are the legal rights protecting an individual's public personal space, that is using their name, voice, image or likeness or mannerisms, thoughts gaani వాళ్ళు చేసే యాక్షన్స్ గానీ. క్లియర్? ఇది ఎక్కడ ప్రొటెక్ట్ చేసింది అంటే ఆర్టికల్ 21లో మెన్షన్ చేసి ఉంటుంది. మనకి రైట్ టు ప్రాపర్టీ అనే యాక్ట్ ఉండేనా, రైట్ ఉండేనా, మన ప్రాపర్టీ మన రైట్. ద సేమ్ వే దీస్ ఆల్సో బిలాంగ్స్ టు అవర్ రైట్స్. మన ఫేస్, మన నేమ్, మన ఇమేజ్, మన క్యారెక్టర్, మన మేనరిజం. క్లియర్?
దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లైక్ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఇండియన్ సొసైటీలో అయితే ఇస్ ఇంపార్టెంట్ అగైన్. ఐ మీన్ సారీ, పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్లో కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. క్లియర్? నా వాట్ ఇండియాలో ప్రొటెక్ట్ చేయడానికి, పర్సనాలిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి లా లేదు, కానీ దాని రిలేటెడ్గా సర్టన్ అదర్ లాస్ ఆర్ దర్. One constitutional thing is Article 21. Article 21 is providing right to privacy. Clear? We have every right to protect our privacy. Clear? Ave kakunda inko 3 unnai. That is Copyright Act of 1957, Trademarks Act of 1999, and last one is Information Technology Act 2000. Clear? Ivi gurtunchukondi. So first, what is personality rights gurtunchukondi, which article is protecting it, తర్వాత దాని రిలేటెడ్ కేస్ లాస్ ఏంటి ఆర్ దాని రిలేటెడ్ యాక్ట్స్ ఏంటి. క్లియర్? ఫస్ట్ యాక్ట్ ఇస్ కాపీరైట్స్ యాక్ట్ ఆఫ్ 1957. ఇదేంటి అంటే మన వాయిస్ని కానీ, మనం పాడిన పాటని కానీ, ఆర్ఎల్స్ మనం చేసిన వర్క్ని కానీ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని తెలిసే ఉంటుంది కదా అందరికీ. వాట్ ఈస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్? ఏమంటారు, లైక్ వాట్ ఆబ్జెక్ట్స్లో, వాట్ థింగ్స్లో వీ విల్ గెట్ దట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్? ఇన్నోవేషన్స్. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్నోవేషన్స్? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ని ప్రొడ్యూస్ చేస్తాను నేను, ఫార్మస్యూటికల్ కంపెనీ, అండ్ ఐమ్ ప్రొడ్యూసింగ్ వన్ ట్యాబ్లెట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ HIV AIDS-కి నేను ఒక ట్యాబ్లెట్ని ప్రొడ్యూస్ చేశాను, ఆర్ COVID-19కి నేను ఒక ట్యాబ్లెట్ ప్రొడ్యూస్ చేశాను. కెన్ వితౌట్ మై పర్మిషన్ కెన్ ఎనీవన్ ప్రొడ్యూస్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫార్ములేషన్? నో. క్లియర్? సో సచ్ కాపీయింగ్ని ప్రొటెక్ట్ చేసేది దట్ ఈస్ యర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. క్లియర్? నౌ ఇక్కడ వస్తే దట్ ఈస్ యర్ కాపీరైట్ యాక్ట్ ఆఫ్ 1957. కాపీరైట్ యాక్ట్ అంటే ఏంటి? మీరు చేసిన వర్క్కి కానీ, మీరు చేసిన లైక్ సింగింగ్ ఆర్ వాట్ ఎవర్ ద థాట్స్ యూఆర్ హ్యావింగ్, మేనరిజమ్స్ యూఆర్ హ్యావింగ్, ఇఫ్ ఎనీ వన్ ఇస్ కాపీయింగ్, that comes under Copyright Act's violation. You can directly go and you can file a complaint. Clear? Next enti ante Trademarks Act of 1999. Ikkada trademark enti ante, are you able to see any symbols? For suppose Ashirwad idea untundi kada, Ashirwad lanti same trademark ni nenu rather than Ashirwad, Bawarchi undi. ఎవ్రీవన్ ఇస్ అవేర్ ఆఫ్ బావర్చి. బావర్చి నేమ్ని యూజ్ చేస్తూ నేను ఇంకొక కంపెనీ స్టార్ట్ చేయొచ్చా, ఇంకొక హోటల్ స్టార్ట్ చేయొచ్చా? నో. అందుకే ఎప్పుడైనా చూసారా, బావర్చిని నేమ్ యూజ్ చేస్తారు, కానీ దాని ముందో వెనకాల సమ్ ట్యాగ్ విల్ బి యాడెడ్. న్యూ బావర్చి కానీ, గ్రీన్ బావర్చి కానీ. డిడ్ యూ సీ లైక్ దట్? సో అలా కాపీ చేస్తే ఏ యాక్ట్ పడుతుంది? ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఆఫ్ 1999. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాని టెఫ్ట్ చేయడం. క్లియర్? సో దీస్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు యువర్ పర్సనాలిటీ రైట్. ఒకటేమో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్, దట్ ఈస్ ఆర్టికల్ 21. మిగతావి ఏంటి అంటే లీగల్ ప్రొవిజన్స్. వన్ ఇస్ కాపీరైట్ యాక్ట్ ఆఫ్ 1957, ఇంకోటి ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఆఫ్ 1999, అండ్ ఇంకొకటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2000. క్లియర్? ఎగ్జామ్లో అన్నీ సపరేట్గా అడగొచ్చు. క్లియర్? కాపీరైట్ యాక్ట్స్ గురించి అడుగుతాడు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అడుగుతాడు, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ గురించి అడగొచ్చు, అండ్ ఫైనల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్స్ గురించి కూడా అడగొచ్చు. క్లియర్? బీ ప్రిపేర్డ్ విత్ దిస్. పర్సనాలిటీ రైట్స్, అది మన రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, లీగల్ ప్రొవిజన్స్, అండ్ యూ ఆల్సో హ్యావ్ టు గివ్ ఎ వే ఫార్వర్డ్ ఫర్ దట్. ఇంకా ఎలాంటి లాస్ని తీసుకురావచ్చు, ఆర్ఎల్స్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ని ఎలా చేయొచ్చు, వాయిలేషన్ లేకుండా ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT ఈస్ దర్. ఇంతకుముందు రష్మిక మందన వీడియో వైరల్ అయిందా మార్ఫింగ్ వల్ల, ఫేస్ మార్ఫింగ్ వల్ల, బట్ లేటర్ దెన్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ అ మార్ఫ్డ్ పిక్చర్. క్లియర్? సో ఒక యాక్ట్ అనేది లేకపోతే, ఒక ప్రాపర్ స్ట్రిక్ట్ వాయిలేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ నాట్ దర్, వాట్ విల్ హ్యాపెన్ టు అస్? మనం చేయని తప్పుకైనా మనం ఇరుక్కుంటాం. అవునా? ఎస్పెషలీ ఉమెన్ విల్ ఫేస్ మోర్ ఇష్యూస్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఓకే, ఏదో సినిమాలో ఒకళ్ళ ఫోటో బదులు ఇంకొకళ్ళ ఫోటో పేస్ట్ చేస్తారు అన్నట్టు.
So based upon that photo, what the police will do is that వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేస్తారు. And later it took almost years to prove him that he is not guilty. Clear? So such activities also will happen. Be careful while giving your data to anyone. Whether it may be Aadhaar, whether it may be your phone numbers, your personal details, whatever it may be. Clear? And news lo, like paper lo, there are certain advertisements also today. Avi kuda like ఏమంటారు న్యూస్ పేపర్ చదివినప్పుడు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్ అట్లీస్ట్. మనకి స్టాట్స్ లాగానో ఒక మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది. సో పేపర్ అనాలిసిస్ అంటే కంప్లీట్గా మొత్తం పేపర్ అనాలిసిస్ చేసి విచ్ పార్ట్ ఇస్ ఇంపార్టెంట్ అని తీసుకోవడం. క్లియర్? సో సచ్ దట్ టుడేస్ పేపర్ హ్యాస్ బీన్ గివెన్ దిస్. ఐ హ్యావ్ ఫౌండ్ దట్ a decade of self-reliance, a decade of make in India. Now, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు కూడా స్వదేశీ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయమని చెప్పారు. డిడ్ యూ సీ హిస్ స్పీచ్ అట్లీస్ట్? తర్వాత ముందో ఇన్స్టాలో అయినా సరే? నో వేర్? వెరీ గుడ్. చూడకని పర్లేదులేండి, ఏముంది మా అయితే ఎగ్జామ్ రాదు, ఇంకొక 1 year ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అంతేనా? అంతేనా? అట్లీస్ట్ ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వరా? కాదు, అవును, నో. So first thing is India's big leap, that is India is now the world's second largest mobile phone manufacturer. And also electronics production have been jumped from 1.9 lakh crore to almost 11.3 crore lakhs of crores. See, single digit to double digit almost. Can you use this type of things in your answers? Clear? ఎక్కడెక్కడో స్టాట్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ ద పేపర్ హ్యాస్ బీన్ గివెన్ ద స్టాటిస్టిక్స్. అందుకే పేపర్ రీడింగ్ ఇస్ మస్ట్. ఎక్కడెక్కడో వెతుక్కుంటూ టైం వేస్ట్ చేసే బదులు ఆల్ ఎట్ వన్ ఒక టాపిక్ని తీసుకుంటే హోలిస్టిక్గా ఒక టాపిక్ గురించి ఇస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు పర్సనాలిటీ రైట్స్ గురించి ఇచ్చాడు, బట్ ఇన్ డీటెయిల్ ఇవ్వలేదు. లైక్ వాట్ హీ హెస్ గివెన్ అస్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ హ్యాస్ బీన్ కంప్లైంట్ ఇన్ హైకోర్ట్ అండ్ షీ హ్యాస్ గాట్ దట్ ఏమంటారు ప్రొటెక్షన్ అని చెప్పేసి జస్ట్ సింపుల్గా ప్రొటెక్షన్ రైట్స్ గురించి ఇచ్చాడు. బట్ ఈరోజు ఇన్ డీటెయిల్గా ప్రొటెక్షన్ రైట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు. క్లియర్? దట్ ఈస్ వై రీడ్ న్యూస్ పేపర్ డైలీ అండ్ మంచి మంచి స్టాటిస్టిక్స్, మంచి మంచి కోట్స్ ఇస్తాడు. ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ రైటింగ్ యర్ ఇంట్రడక్షన్స్ అండ్ కంక్లూజన్స్ ఆల్సో. క్లియర్? అండ్ ఆల్సో సాటర్డే సండే పేపర్ మిస్ చేయకండి, బికాస్ సండే పేపర్లో చాలా మంచి ఆర్టికల్స్ ఇస్తున్నాడు అన్నట్టు. ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ ఆర్టికల్ ఇన్ డీటెయిల్, అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అది చూసుకోండి. క్లియర్? నౌ నెక్స్ట్ వాట్ హీ హెస్ గివెన్ us a proud defense producer, that is production rose from 225% from 46,430 crore to almost 1.5+ lakh crores. Clear? తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అంటే Swadeshi revolution. We are going to make our first Swadeshi semiconductor chip. What is the name of that? Vikram 3201. Okay, Vikram అని ఎందుకు నేమ్ వచ్చింది దానికి? This already we have discussed in the class. See, frankly I'm telling, okay, I just go to some other institutes also to tell current affairs. Okay. So akkada students, they're very sharp in the sense I'm not comparing you with them, but vallu daily at least they are able to tell the answer. Clear? Whether it is wrong or right, tell the answer properly. పర్లేదు, రాంగ్ అయినా సరే హియర్ హూ ఇస్ స్టాండింగ్ దే విల్ కరెక్ట్ యూ. కానీ ఒక మిస్ఇంటర్ప్రిటేషన్లో మీరు ఉండకండి. క్లియర్? సో ఫాలో ద థింగ్, అప్డేట్ యువర్ సెల్ఫ్. అప్డేటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ఇయర్లో రాసినా సరే దట్ అప్డేటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు అ స్టూడెంట్. క్లియర్? మళ్ళీ వి రిపీటెడ్ థింగ్సే. GST
ఆల్మోస్ట్ 10 years అయిందా ఎస్టాబ్లిష్ చేసి, నౌ స్టిల్ ఇట్ ఇస్ రిపీటింగ్, అవునా కాదా? జిఎస్టీ 2.0 వచ్చింది, ఓకే, కానీ జిఎస్టీ రిలేటెడ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియాలి కదా, ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్, వాట్ హార్మ్ హ్యాస్ బీన్ హ్యాపెండ్, ఆర్ ఎల్స్ వాట్ ఆర్ ద నెగటివ్స్ అండ్ వాట్ ఆర్ ద పాజిటివ్స్, షేరింగ్ ఎలా ఉంటుంది ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి, సెంటర్ స్టేట్ షేరింగ్ ఎలా ఉంటుంది. These all things you have to connect, and while connecting you will read the static also. Clear? So ప్రతి ఒక్క దాన్ని అప్డేట్, మొబైల్ అప్డేట్ అవుతూ ఉంటుందా అప్పుడప్పుడు? ద సేమ్ వే అప్డేట్ యువర్ సెల్ఫ్ డైలీ, అప్పుడే మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? ఎవరో ఏదో చేస్తారు మన కోసం, అన్ని కేక్ వాక్ లాగా మీకు తీసుకొచ్చి పెడతారు అంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఎనీ టైం. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి అండర్ కాన్ఫిడెన్స్లో యూ విల్ రీడ్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఏ బుక్ దొరికితే ఆ బుక్ చదవడం, బికాస్ యూ విల్ ఫీల్ దట్ ఈ బుక్లో లేని ఈ బుక్లో ఉంది, నాకే నాలెడ్జ్ లేదు అసలు, సో నేను అన్ని బుక్స్ రిఫర్ చేయాలి అని చెప్పేసి యూ విల్ డూ పిహెచ్డి దట్ టైం. UPSC is simple when you do smart work associated with hard work. A hard work ఏంటి అంటే selection of the things. Clear? Where you have to do hard work is while selecting the books or which book you have to read, ఎన్నిసార్లు చదవాలి, అది హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ ఏంటి అంటే సెలెక్ట్ చేసుకున్న బుక్స్లో ఇంకెంత స్మార్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. యాజ్ ఐ సెడ్, ఎన్సీఆర్టీ చదివేటప్పుడు మళ్ళీ నోట్స్ చేసుకోకండి, బికాస్ ఎన్సీఆర్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ జస్ట్. ఎన్సీఆర్టీ చెప్పడం లాగు చూసారా? లేదు కదా. ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది, బేసిక్ ఇన్ఫర్మేషన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫౌండేషనల్స్. స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, లక్ష్మీకాంత్ తీసుకోండి, ఎంత బల్కీగా ఉంటుంది, అవునా కదా? వెన్ యూ టేక్ ఎనీ స్టాండర్డ్ బుక్, స్పెక్ట్రమ్ తీసుకోండి, ఎంత లాగు ఉంటుంది. క్లియర్? కెన్ యూ సీ ద డిఫరెన్సెస్? ఒక ఫౌండేషన్కి ఒక స్టాండర్డ్ బుక్కి ఎంత డిఫరెన్స్ ఉందో. కానీ ఈ స్టాండర్డ్ బుక్ అర్థం అవ్వాలి అంటే ఒక ఫౌండేషనల్ కోర్స్ అనేది కావాలి, అవునా కదా? దే ఆర్ యువర్ ఎన్సీఆర్టీస్. సో ఎవ్రీ డే అప్డేట్ యువర్ సెల్ఫ్. డోంట్ సింప్లీ బ్లఫ్, నేనేదో యూపీఎస్సీ ఆస్పిరెంట్, నేనేదో చదివేస్తున్నాను, క్లాస్కి వెళ్తాను, తర్వాత వచ్చేస్తాను, అలసిపోతున్నాను, పడుకుంటాను. క్లియర్? రివైజ్ యువర్ సెల్ఫ్, రీడ్ యువర్ సెల్ఫ్. చదివింది రాయండి, రాసింది రివైజ్ చేసుకోండి. Will you do? And also తప్పైనా సరే ఆన్సర్ చేయండి. And among yourself share the information, whatever the information you're having. Group ఉందా? Without admins ఏమైనా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారా? No. It's the basic thing basically. Okay. ఆర్ ఎల్స్ అడ్మిన్ ఉన్నా సరే ఎవరేమన్నారు కాబట్టి అట్లీస్ట్ అందులో అయినా పోస్ట్ చేసుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దొరుకుతాయి. క్లియర్? ఓకే. సో స్వదేశీ రెవల్యూషన్, దట్ ఈస్ ఇండియా ఈస్ ప్రౌడ్లీ గోయింగ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ సెమీ కండక్టర్ చిప్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ నేమ్ ఇస్ విక్రమ్ 3201. విక్రమ్ అనేది ఎందుకు పెట్టారు అంటే బికాస్ విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ ఉందా, స్పేస్ ఇన్స్టిట్యూట్, దాని ఆ నేమ్ని తీసుకుంటూ పెట్టారన్నట్టు. అండ్ మోస్ట్లీ దిస్ చిప్ ఈజ్ ఆల్సో యూస్డ్ ఫర్ ది స్పేస్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. క్లియర్? The next pharmacy of the world. In pharmacy, India is the world's third largest drug producer by volume. Vaccination lo first place in India. In drugs also, and in the pharmacy also, it is in third place. Tarvata an era of innovation, that is almost 118 unicorns అనేవి ఎస్టాబ్లిష్ చేసుకుంది ఇండియా. వాట్ ఈస్ యూనికార్న్? ఒక స్టార్టప్ లాగా where its worth value is $1 billion. ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 83 crores అనుకుంటా. సో 8300 crores అప్రాక్సిమేట్లీ లైక్ దట్ ఇట్ విల్ కమ్. ఓకే, $1 billion కి అంటే అప్రాక్స్గా 83,000 ఆర్ యా మీరు ఏమన్నారు 83,000 crores అంటున్నారా ఆర్ 1,000 crores అంటున్నారా? నార్మల్ 1,000 crores అంటున్నారా? బట్ సమ్వేర్ ఐ హ్యావ్ సీన్ దీన్ని కన్వర్షన్ చేసుకుంటే నాకు 8300 crores సంథింగ్ ఏమో వచ్చింది. బట్ వాట్ ఎవర్. క్లియర్? సో ఆల్మోస్ట్ 118 యూనికార్న్స్ అనేవి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ సిమిలర్లీ లైక్ ఎ స్టార్ట్అప్ బట్ విత్ ఎ హ్యూజ్ అమౌంట్.
క్లియర్. సో మంచి బాగా ప్రొడ్యూస్ చేశారు, మంచిగా ఇచ్చారు ద స్టాటిస్టిక్స్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. కానీ ఇవే స్టాటిస్టిక్స్ ఇక్కడే స్టాటిక్గా ఉంటాయంటే నో, ఇట్ విల్ చేంజ్ అగైన్. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దట్ ఈస్ ఇట్స్ సింబల్. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రెజెంట్స్ ఎన్పిఎస్ క్వెస్ట్. సో ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే ఎన్పిఎస్ అనేది ఇంపార్టెంట్. వాట్ ఇస్ ఎన్పిఎస్? నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఎవరికి ఇస్తారు పెన్షన్స్? అట్లీస్ట్ హూ ఎవర్ హ్యాస్ బీన్ రిటైర్డ్ ఫ్రమ్ దర్ జాబ్స్, అవునా కదా? నాట్ ఓన్లీ ఫర్ 60+, హూ ఎవర్ రిటైర్డ్. ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పెన్షన్స్ తీసుకోరా, అవునా? సో ద సేమ్ వే ఇక్కడ ఏంటి అంటే ఎన్పిఎస్ వాత్సల్య, ఎన్పిఎస్ వాత్సల్య. ఈపీఎఫ్ రాస్తున్నారు ఎవరైనా? వెరీ గుడ్. ఎందుకు రాయట్లేదు? అంటే తెలియక అప్లై చేయలేదా, లేకపోతే యూ డోంట్ వాంట్ టు రైట్? తెలీదు. సో ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే పెన్షన్స్ ఎవరికి ఇస్తున్నామో రిటైర్డ్ అయిన వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాప పుట్టింది, ఆ పాప పేరు మీద నేను కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆఫ్ హర్ బర్త్ ఐ విల్ హ్యావ్ సర్టన్ ఏమంటారు ఒక ప్రొవిజన్ ఉందన్నట్టు నాకు. ఫర్ మంత్ ఐ కెన్ ఇన్వెస్ట్ 1000 rupees on her. 1000 is a minimum. I can invest 1000 rupees on her every month and till she gain the 18 years of age. 18 years అని ఎందుకు ఇక్కడ స్పెషల్గా అంటే మేజర్ ఏజ్, మ్యారేజ్ ఏజ్ ఆర్ ఎల్స్ మ్యారేజ్ ఏజ్ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది అనుకోండి, బట్ అట్లీస్ట్ ఓటింగ్ రైట్ అని వస్తుందా, వేర్ వి కాల్డ్ అవర్ సెల్ఫ్ టు బి అ మేజర్. దట్ ఈస్ వీ కెన్ టేక్ అవర్ రైట్ ఆన్ అవర్ ఓన్ వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ ది పేరెంట్స్ అట్లీస్ట్ కొన్ని సందర్భాలలో. సో ఆ సర్టన్ మెచ్యూరిటీ ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు వీ కెన్ ఇన్వెస్ట్ అండ్ all of a sudden we can withdraw the amount. All of a sudden ante in parts we can withdraw the amount. Clear? NPS వాత్సల్య ఇక్కడ ఏంటి అంటే ఏదైతే పెన్షన్ అనేది రిటైర్మెంట్ తర్వాత వస్తుందో ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాగైనా అనుకోవచ్చు ఇది. సో మనం ఏదైతే మనీని ఇన్వెస్ట్ చేస్తున్నామో గవర్నమెంట్ విల్ గివ్ అస్ ఇన్ అ వెరీ గుడ్ రిటర్న్ ఫార్మ్ అన్నట్టు. ఇట్ విల్ యాడ్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్ విల్ గివ్ ఫర్ us. As in the sense this is for minor children only till 18 years of age. Clear? ఒకవేళ 18 years దాటినా సరే ఐ వాంట్ టు కంటిన్యూ ది స్కీమ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఎన్పిఎస్కి కన్వర్ట్ అయిపోతుంది, వేర్ యూ విల్ రిసీవ్ సర్టన్ అమౌంట్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్. విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ ప్రాపర్గా నాకు ఈ స్కీమ్ కావాలి, నాకు ఇంకా డబ్బులు కావాలి, నేను సెటిల్ అవ్వాలి ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఆల్సో అని అనుకున్నప్పుడు యూ కెన్ ఎస్టాబ్లిష్ ఆర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ యర్ this kind of scheme. Clear? Even small child saving scheme kuda undi, same, but that is a little difference malli akkada. Ardhamainda? Okay, so NPS Vatsalya scheme, it is a contributory pension scheme for minors. Okay, almost పుట్టినప్పటి నుంచి 18 years వరకు. Regulated by PFRDA, that is Pension Fund Providatory, this thing, Pension Fund Regulatory and Development Authority. Clear? Idea enti ante to install a pension mindset early and to provide financial security for the children. ఒకవేళ for suppose ఆ చైల్డ్ చనిపోయింది అనుకోండి, ఎవరికి వస్తుంది నెక్స్ట్? whoever the nominee is there. If the nominee also has been right, then whoever the legal authority will be there, వాళ్ళకి అనేది వచ్చేస్తుంది అన్నట్టు. Clear? So regulated by Pension Fund Regulatory and Development Authority of India. Clear? Everever eligible ante all the minor citizens, both the child and parent must be Indian citizens, and know your consumer or customer. KYC అని చేయాలి ఖచ్చితంగా. Account open in the name of minor operated by the parent or guardian. Minor is the beneficiary. Benefit ఎవరికి వస్తుంది అంటే ఆ చైల్డ్కి బెనిఫిట్ వస్తుంది. క్లియర్? సో whoever your relatives పిల్లలకైనా సరే make them aware of the scheme and they can invest. క్లియర్? ఒక లైఫ్ టైం సెటిల్మెంట్ లాగైనా అనుకోవచ్చు. అంటే
హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ రాదు, కానీ మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసేసి వస్తుంది అన్నట్టు. క్లియర్? ఒకవేళ మిడ్ టర్మ్లో తీసుకోవచ్చు అంటే ఎస్, ఇన్ మిడ్ టర్మ్ ఆల్సో లైక్ ఆ పాప స్కూలింగ్ అయినా సరే ఆర్ ఎస్ ఆ పాపకి రిలేటెడ్ ఏదైనా యాక్టివిటీస్కి సంబంధించిన అయినా సరే యూ కెన్ టేక్ ద మనీ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దట్ స్కీమ్. ఎన్పిఎస్ ఇస్ ఇంపార్టెంట్, ఎన్పిఎస్ వాత్సల్య ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ చాలా ఉంటుంది. either it may be groups or it may be UPSC prelims or any other UPSC exams also. Clear? మోస్ట్గా ఏజ్ రిలేటెడ్ కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు వాత్సల్య అంటే మనం చిన్నపిల్లలు అనుకోం కదా, వీ ఆల్మోస్ట్ కన్సిడర్ ఇట్ టు బి సీనియర్ సిటిజన్ స్కీమ్, కానీ గుర్తుంచుకోండి ఇట్ ఇస్ మైనర్ రిలేటెడ్ స్కీమ్. క్లియర్? సో విత్డ్రా అంటే అలౌడ్ ఆఫ్టర్ 3 years. ఫస్ట్ 3 yearsగా విత్డ్రా చేసుకోలేము, ఆఫ్టర్ 3 years ఇట్ కెన్ బి విత్డ్రాడ్ అప్ టు 25% కార్పస్. అంటే ఒకవేళ తీసుకోవాలి అంటే 25% యూ కెన్ టేక్ ఫర్ ఎడ్యుకేషన్, మెడికల్ ట్రీట్మెంట్ అండ్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ డిసేబుల్డ్. తర్వాత 18 yearsకి వచ్చేసరికి ఇఫ్ కార్పస్ ఇస్ 2.5 lakh crore ఫుల్ విత్డ్రావల్ యూ కెన్ టేక్. కానీ ఒకవేళ దానికన్నా లిమిట్ ఎక్సీడ్ అయింది అని అనుకున్నప్పుడు హాఫ్ ఆఫ్ ఇస్తారు అన్నట్టు, నాట్ ఫుల్. ద నెక్స్ట్ లెట్స్ గో ఫర్ editorials. First editorial ఏమి ఇచ్చారు? గట్టి చదవండి, హెడ్డింగ్ ఏమి ఇచ్చాడు? India's muted voice is a detachment of Palestine. So Palestine versus who? Israel. వార్ జరుగుతుందా? ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? Palestine, Israel, neutral role. So what the article is telling is that ఇంతకు ముందు ఇండియా అనేది 2 state solution అనేది ఇస్తుంది అన్నట్టు. అంటే ఇట్ యాక్సెప్టెడ్ బోత్. పాలస్తీన్ స్టేట్ అటానమీని సపోర్ట్ చేసింది, ఇజ్రాయెల్ స్టేట్ అటానమీని సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండియా ఇస్ నైదర్ సపోర్టింగ్ బోత్ ఆఫ్ దెమ్ బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపార్టెంట్ టు అస్. ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని తెచ్చుకుంటాము, పాలస్తీన్ నుంచి అదర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి మనకి. Clear? Now the author is asking us why India is silent. India has been supported in these all issues. South Africa independence kosam support chesindi, Algeria independence kosam support chesindi, Bangladesh Pakistan war appudu Bangladesh ki support chesindi, Vietnam war UN peacekeeping kosam like UN peacekeeping ni produce chesindi soldiers ni. In the time of the war వార్కి సపోర్ట్ చేయలేదు, మనం హ్యూమానిటేరియన్ ఎయిడ్స్కి సపోర్ట్ చేస్తాం, ఫుడ్ సప్లయింగ్ అయినా సరే లైక్ దట్. ఇవన్నిటికీ సపోర్ట్ చేసిన ఇండియా ఇప్పుడు ఎందుకు పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ థింగ్లో ఇట్ ఈస్ బీయింగ్ సైలెంట్ అని చెప్పేసి ఇచ్చారు అన్నట్టు ఆర్టికల్. దో లాస్ట్కి వే ఫార్వర్డ్గా బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయాలి అని చెప్పినా సరే, బట్ వై ఇట్ ఇస్ నాట్ ఓపెనింగ్ ఇట్స్ మౌత్ ఆర్ వై ఇట్ ఇస్ జస్ట్ షట్ డౌన్ అని చెప్పేసి ఇచ్చారు అన్నట్టు. క్లియర్? దట్స్ ద ఆర్టికల్. So recently France, UK, Canada, Portugal and Australia recognized Palestine statehood. చూసారా, న్యూస్లో ప్రతిసారి వస్తూ ఉంది ఈ కంట్రీ పాలస్తీన్ని స్టేట్గా కన్సిడర్ చేసింది అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 193 member countries ఉంటే 150+ member countries has been accepted Palestine as a separate state. So even India recognized Palestine on 18th November 1988 after the long support to the PLO. ఎల్ అంటే నేను మర్చిపోయినా, బట్ పాలస్తీన్ ఆర్గనైజేషన్, పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎల్. సో ఇండియాస్ పాస్ట్ హిస్టరీ తీసుకుంటే ఇట్ రికగ్నైజ్ పిఎల్ఓ ఇన్ 1974, అంటే 1988లో పాలస్తీన్ స్టేట్గా కన్సిడర్ చేసింది. బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్, నవ్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ 2 state solution. That is accepting both Palestine as a separate state and also as the Israel. Clear? But now the article is telling ippudu enduku India mute, like it is like shut off అని చెప్పేసి. Clear? ఒకసారి ఆర్టికల్ చదవండి. ఇట్ ఇస్ లైక్ ఏమంటారు, సెల్ఫ్గా అర్థమయ్యే ఆర్టికల్, అంత హార్డ్ టర్మ్స్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. క్లియర్? సో ఇండియా రీజన్ స్టాండ్ గురించి ఇచ్చాడు.
Next, what is the next article? Just a pinch can reduce an India salt overload. So, indulo em article, what is the essence of the article is, Indians should consume approximately almost 5 to 6 grams of salt intake every day. Kan, what Indians are doing is that, prati dantlo salt vestunnama. Even almost now what Indians are doing is that, manam packaged food ki alvaatu padipothunam. ఈ అన్నిట్లోనూ సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల హైపర్ టెన్షన్ అనేది ఇండియాలో కామన్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ రీసెంట్లీ సీ డ్యూ టు హార్ట్ అటాక్స్ కానీ డ్యూ టు హై బీపీ కానీ డెత్స్ ఆర్ ఇంక్రీజింగ్ మోర్. సో WHO has been given a standard limit, that is almost 5 to 6 grams of salt every day. కానీ ఇప్పుడు రీసెంట్ మార్కెట్లో చూస్తే పింక్ సాల్ట్ అని వస్తుంది. Let it go. So almost if you see pink salt ani rock salt ani Indian market lo తీసుకొస్తూనే ఉన్నారు. Salt is a salt at the last. Expired poison అయినా సరే న్యూ పాయిజన్ అయినా సరే పాయిజన్ ఈజ్ అ పాయిజన్, అవునా కదా? సో అప్పుడప్పుడు ఒక తిక్క క్వశ్చన్ నాకు ఏమొచ్చేది అంటే పాయిజన్ ఎక్స్పైర్ అయితే ఏమవుతుంది అని, విల్ ఇట్ కన్వర్ట్ ఇన్ టు లైక్ అ న్యూ ప్రోడక్ట్? నో కదా, పాయిజన్ ఈజ్ అ పాయిజన్ ఎట్ లాస్ట్. సో ద సేమ్ వే సాల్ట్, పింక్ సాల్ట్ అయినా గ్రీన్ సాల్ట్ అయినా రాక్ సాల్ట్ అయినా ఏదైనా సాల్ట్, okay, which is having sodium component in them and taking excess of sodium or potassium components mari excess ga తీసుకుంటే it will harm to the body. So that is the article explaining there. Clear? And ఇందులో సాల్టే కదా, ఇదే కదా, హైపర్ టెన్షనే కదా, వాట్ ఇస్ దేర్ అని అనుకుంటే మాత్రం యూపీఎస్సీ కాంటెక్స్లో ఏం అడగవచ్చు అనుకుంటే, విచ్ కంట్రీ ఈస్ ద లార్జెస్ట్ సాల్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీ? ఈజ్ ఇట్ ఇండియా? చెప్పండి ఏదో ఒకటి. No, it's not India. India is standing in the third position. First is US, second is China, third is India. మరి ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సాల్ట్ ఏంటి, సాల్ట్ స్టేట్ ఏంటి? నో, ఇట్స్ గుజరాత్. అందరూ రాజస్థాన్ అనుకుంటారు, బట్ ఇట్స్ గుజరాత్. అండ్ అడగాలి ఇంకో విధంగా అనుకుంటే October 2nd వస్తుందా? What is Gandhi also famous for? Salt Satyagraha. Started in the year 1930. ఇంతకుముందు యూపీఎస్సీ ఒక క్వశ్చన్ అడిగింది, సాల్ట్ మూమెంట్ డైరెక్ట్ గాంధీజీతో అసోసియేట్ చేయకుండా రాజగోపాల్చారి వాజ్ దర్. సి రాజగోపాల్చారి హూ హ్యాస్ స్టార్టెడ్ వేదరణ్యం సాల్ట్ సత్యాగ్రహ. క్లియర్? సో వేదరణ్యం సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ చేసింది ఎవరు అని యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది. ఉప్పే కదా అని లైట్గా తీసుకోకండి. సాల్ట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆల్ ద హిస్టారికల్ థింగ్స్ ఆల్సో. వన్ ఇస్ సాల్ట్ సత్యాగ్రహ 1930 విచ్ హాస్ బీన్ డన్, అవునా కదా? అండ్ ఆల్సో లైక్ ఆ సాల్ట్ దండి మార్చ్ని ఇన్స్పైర్ చేస్తూ, సాల్ట్ సత్యాగ్రహాన్ని ఇన్స్పైర్ చేస్తూ జరిగిన అదర్ థింగ్స్ ఏంటి అని చెప్పేసి కూడా యూపీఎస్సీ మే ఆస్క్ ఏ క్వశ్చన్. క్లియర్? సో లుక్ ఎట్ దట్. ఇంకేమన్నా ఇచ్చాడా పేపర్లో చూడండి ఒకసారి. వాట్ ఈస్ నెక్స్ట్ ఆర్టికల్? సో సింపుల్గా ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మొన్న వర్షం పడింది పెద్దగా. వాట్ హ్యాపెన్ టు ది రోడ్స్? బ్లాక్డ్ ఎంటైర్లీ. ఈవెన్ చాలా మంది చనిపోయారు రీసెంట్ ఇక్కడిక్కడే మన దగ్గరలో. ఇంత చిన్న పాటి వర్షానికి వై ద అట్లీస్ట్ దిస్ ఇస్ ద మెట్రోపాలిటన్ సిటీ, వై ద మెట్రోపాలిటన్ సిటీ ఈస్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద ఫ్లడ్స్? బికాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్లో చూడండి, ఆల్వేస్ రెయినీ సీజన్ ముందు చూడండి, చెట్లు చాలా పెద్ద గ్రో అయ్యి ఉంటాయి, అవునా కదా? అప్పుడు కట్ చేస్తారు ఆ చెట్లని. కరెక్ట్గా జూలై మంత్లో స్టార్ట్ చేస్తారు చెట్లను నరికేయడం. చూసారు ఎప్పుడైనా ఇది? పవర్ కట్స్ ఉంటాయి చాలాసేపటి వరకు. అట్లీస్ట్ డిడ్ యూ ఫేస్ దిస్? సో వాట్ ద ఆర్టికల్ ఇస్ టెలింగ్ ఇస్ దట్ ఎగ్జాక్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆర్ ఎప్పుడైతే మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవుతుంది, జూన్ టు జూలై స్టార్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడే గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సర్టన్ కేర్. చెట్లను నరికేసి తీసుకెళ్తారా? లేదు, అక్కడే పెట్టేస్తారు, అవునా కదా? దానివల్ల కూడా డ్రైనేజ్ బ్లాకేజెస్ అనేవి జరుగుతున్నాయి. ఫ్లడ్డింగ్ అనేది ఎక్కువైపోతుంది. ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండట్లేదు, ప్రాపర్ క్లీనింగ్ ఉండట్లేదు అని చెప్పేసి ద ఆర్టికల్ హ్యాస్ బీన్ గివెన్.
ఫ్లడ్స్ అంటే ఏంటి అవంతా ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్. ఇక్కడ ప్రిపేరింగ్ ఫర్ మాన్సూన్ ఒకటి ఇచ్చాడు, వాట్ ఇస్ టైమింగ్ అమౌంట్ అండ్ ఇంటెన్సిటీ వీ హ్యావ్ టు కీప్ ఆన్ దట్ అని చెప్పేసి ఇచ్చారు అన్నట్టు. క్లియర్? అగైన్ సింపుల్ ఆర్టికల్, ఎసెన్స్ మాత్రం అది. వే ఫార్వర్డ్ ఇచ్చాడు, బాగా ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎనీథింగ్? ఇది హౌ ఆర్ కోర్ట్స్ ప్రొటెక్టింగ్ పర్సనాలిటీ రైట్స్. దిస్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ఫస్ట్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ యుఎన్జిఏ గురించి వచ్చింది, అది ఆల్రెడీ చూసుకున్నారా? యుఎన్జిఏ, వాట్ ఈస్ యుఎన్జిఏ అండ్ దోస్ ఆల్ థింగ్స్. నెక్స్ట్ ఎనీ ఇంపార్టెంట్? ఇంకోటి ఏదో ఫుడ్ గురించి ఇచ్చాడు, ఫుడ్ వరల్డ్ 2025 అని, బట్ ఐమ్ నాట్ ఏబుల్ టు సీ. మేబీ ఒకసారి హైదరాబాద్ ఎడిషన్లో ఇచ్చారా చూడండి, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఇండియా ఫుడ్ వరల్డ్ 2025 సంథింగ్ ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఇచ్చాడు. ఓకే, మేబీ ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఎడిషన్ ఐ హ్యావ్ బీన్ సీన్. సో ఇలాంటి చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్లో స్టాటిస్టిక్స్ ఇస్తాడు, అవి నోట్ డౌన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. క్లియర్? సో రిపీటెడ్లీ ఐఎమ్ టెల్లింగ్, ఫాలో న్యూస్ పేపర్, ఇట్ విల్ హెల్ప్ యూ. క్లియర్? అసలు ఏం జరుగుతుంది ఇండియాలో, వాట్ టు రైట్ ఇన్ అన్ ఆన్సర్, హౌ టు రీడ్ ఫర్ ప్రిలిమ్స్, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, దట్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఇట్ విల్ బీ కవర్డ్. క్లియర్? నోట్స్ మెయింటైన్ చేస్తున్నారా నిజంగా? ఓకే, ఆఫ్టర్ గోయింగ్ హోమ్ యూ యువర్ సెల్ఫ్ అనలైజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద పేపర్. క్లియర్? సింపుల్ టర్మినాలజీ చేస్తాడు కదా ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ.